నమస్తే, నా పేజ్ అని మీరు చూస్తున్నది ఇచ్చారని షో. ఫ్రెండ్స్, స్పిరిట్ ఏదైతే మనం ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ ఉందో ఆ సినిమా నుంచి అయితే అప్డేట్స్ వస్తున్నాయి మనకి. ప్రస్తుతం ఒకటే అప్డేట్ వచ్చింది, అదేంటో కాదు. సో దాని గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ నుంచి ఫస్ట్ టైం మీరు చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వరుస పెట్టి వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఏదైతే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఏవైతే మనకి సినిమాలు అర్జున్ రెడ్డి కానీ కబీర్ సింగ్ కానీ యానిమల్ కానీ వరుస పెట్టి ఏవైతే సినిమాలు తీశారో బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆ తర్వాత ఇప్పుడు స్పిరిట్తో వస్తున్నారు. కాబట్టి స్పిరిట్ అనే సినిమా చాలా సూపర్ కాప్ యొక్క సంబంధించి స్టోరీ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇది అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. చాలా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ లాగా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అనమాట ఇది. ఎందుకంటే ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సుజిత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారి సినిమా, ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా స్పిరిట్ కోసం కూడా అదేవిధంగా చాలా రెట్టింపులో ఎదురు చూస్తున్నారు చాలామంది ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ. ఎందుకంటే ఈ సినిమా ఒక రాక్ సాలిడ్గా అయితే ఉండబోతుంది. అదేవిధంగా ప్రభాస్ గారు ఫస్ట్ టైం సూపర్ కాప్ రోల్ అయితే చేయబోతున్నారు, అంటే పోలీస్ గెటప్ అయితే ఫస్ట్ టైం అయిపోతున్నారు. దాంతోపాటు ఈయన లుక్ టెస్ట్ కూడా అవడం జరిగిందంట. కంప్లీట్ లీన్ బాడీతో ఆయన సినిమా అయితే ఓవర్కమ్ చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చినాయి. అదేవిధంగా షెడ్యూల్ కూడా ఇవ్వటం జరుగుతుంది, ఎందుకంటే వరుస పెట్టి షూటింగ్ అయితే చేయాలని చెప్పేసి కొన్ని కండిషన్స్ అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభాస్ గారు ఏ విధంగా ఆయన చేస్తారనేది మనకు తెలియాలి. ఇప్పుడు ప్రభాస్ గారు ప్రస్తుతం ఏ షూటింగ్లో ఉన్నారో కూడా మనకు తెలియట్లేదు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చేస్తున్నారో రాజాసాబ్లో ఉన్నారా, లేదనుకుంటే కల్కి 2లో ఉన్నారా, లేదనుకుంటే స్పిరిట్లో దిగారో లేదో మనకి ఇంకా కంప్లీట్ తెలియదు. లేదంటే ఓవరాల్గా ఆయన బాడీ మీద ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి ఆయన ఏదైనా బాడీ మీద డిజైన్ చేస్తున్నారేమో అని చెప్పి చూడాలి. ఇవన్నీ కూడా మనకి బయటికి రావాలి. ప్రభాస్ గారు ఏమో మనకి ఏదైనా ఒక అప్డేట్ ఇస్తే తెలుస్తుంది ఆయన గురించి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మెక్సికోలో అయితే స్టార్ట్ చేయబోతుందని చెప్తుంది. ఎందుకంటే చెప్తున్నారు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు లొకేషన్స్ అయితే ట్రేస్ అవుట్ చేయడానికి మొత్తం టీం అంతా కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు మెక్సికోలో ఒక లొకేషన్ అయితే చూసాము, అక్కడైతే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. మరి సినిమా ఏ విధంగా ఉండబోతుందో మనకి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. అసలు స్టోరీ లైన్ చెప్పినా బాగుండేది సందీప్ రెడ్డి వంగ గారు. అసలు మనకి ఏ టైప్ ఆఫ్ సినిమా తీసుకొస్తున్నారు, ఏ జోనర్లో తీసుకొస్తున్నారు, అసలు ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారో, అసలు ప్రభాస్ గారు ఎటువంటి మూవీ చేస్తున్నారు, ఇది కంప్లీట్ సినిమా బ్లడ్ షెడ్తో నడుస్తుందా, లేదంటే వైలెన్స్తో ఉంటుందా, లేదంటే మంచి హంబుల్ పోలీస్ ఆఫీసర్లా నడుస్తుందా, ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలియాలి. అదేవిధంగా ట్విట్టర్లో కూడా కొంతమంది ఈ స్పిరిట్ యొక్క అప్డేట్స్ని ఏ విధంగా చెప్తున్నారంటే, స్టోరీ లైన్స్ విపరీతంగా చెప్తున్నారు. 2-3 ట్వీట్స్ అయితే పెడుతున్నారు దీని మీద. కథ జస్ట్ ఎనాలిసిసే చాలా అంటే చాలా విధంగా చెప్పారు. సో అది ఇలా జరుగుతుంది ఓవరాల్గా. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.